అందరికీ నమస్కారం, పునఃస్వాగతము. మొదటి టెస్టు ఆసక్తికరంగా మారింది. వ్యూయర్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు, కానీ ఇఫ్స్ అండ్ బట్స్ ఎప్పుడు ఉంటాయండి. నేను ఏ విధంగా అయినా పాసిబిలిటీస్ గురించి మాట్లాడాను. మన బౌలింగ్ మెలకువలు బట్టి వాళ్ళని కనుక కట్టడి చేయగలిగితే ఫాలోనికి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు అన్నట్టు కూడా మాట్లాడాను. కానీ వాళ్ళు ఫాలోని తప్పించుకున్నారు. మన వాళ్ళ బ్యాటింగ్ ఆడతారు. 4వ రోజు మొత్తం బ్యాటింగ్ ఆడబోతున్నారు. 178 రన్లు ఆల్రెడీ లీడ్లో ఉన్నాము. ఫస్ట్ డే స్కోర్ ప్రకారము వర్షం వచ్చినప్పటికీ మనం 288 రన్లు కొట్టి 2 వికెట్లు మనము కోల్పోయాము. అయినప్పటికీ రెండవ రోజు చూసినట్టయితే 2 గంటల 35 నిమిషముల ఆట మనకి వేస్ట్ అయినప్పటికీ, వర్ష కారణంగా ఆలస్యం అయినప్పటికీ ఒకనొక విశ్లేషకులు కానీ కొంతమంది విశ్లేషకులు ఏం మాట్లాడారు అంటే, ఇంకా సరిగ్గా ఆడలేదేమో అన్నట్టుగా మాట్లాడారు. టెస్ట్ మ్యాచ్ లాగా ఆడడానికి ప్రయత్నించాలి. అది డ్రా అవుతుందా, మనం గెలుస్తామా, అవతల వాళ్ళు గెలుస్తారా అనేది పాయింట్ కాదు. అక్కడ టెస్ట్ మ్యాచ్ లోపల మన వాళ్ళు ఇప్పుడు మెలకువలు ఎలా నేర్చుకుంటున్నారు అనేది ముఖ్యమండి. ఎందుకంటే మున్ముందు మనం ధీటుగా ఆడాల్సిన టీములు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉండబోతున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ని మనము ఎంత చక్కగా ఆడి ఎంత చక్కగా గెలిస్తే, ఎన్ని మెలకువలు నేర్చుకుంటే అంత మంచిది అన్నట్టుగా మనము నేర్చుకోవాలి. అయితే ఈ మ్యాచ్ మాత్రము శ్రీలంక టీము డిఫెన్సివ్గా ఆడుతుందని చెప్పాలి. అయితే మన బౌలర్స్ మాత్రం మానవ్ సుతర్ గురించి నేను మాట్లాడాను. మనకి ఒక ఇండియన్ టీంకి ఒక మంచి ఆల్రౌండర్ దొరికాడు, లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ అన్నట్టుగా నేను వర్ణించాను. ఏది ఏమైనా మ్యాచ్ మాత్రం మన చేతిలో ఉంది. 4వ రోజు వాళ్ళని మనము ఏ స్కోర్కి ఇన్వైట్ చేస్తున్నాము అంటే, రేపు మొత్తము 5వ రోజు మొత్తము వాళ్ళు ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ వర్ష కారణంగా మన గేమ్ ఏమన్నా ఆలస్యం అవుతుందా, ఇఫ్స్ అండ్ బట్స్ ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఈ వెదర్ కండిషన్ మాత్రము చాలా అలారమింగ్గా ఉంది శ్రీలంకలో అని చెప్పక తప్పదు. గల్లా స్టేడియం మీద ఏమిటో శాపం ఉన్నట్టుగా మరి ఈ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ ఒక విధమైన టెన్షన్ వాతావరణంలో పెడుతోంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడో పోతుందో వర్షం తెలియట్లేదు. ఏది ఏమైనప్పటికీ వ్యూయర్స్ కూడా అలాగే ప్రశ్నలు సంధిస్తున్నారు. నా చేతిలో ఏముండదండి. నేను ఎగ్జంప్షన్స్ స్కోరు 500 కొట్టాలనే మాట చెప్పిన మాట వాస్తవము. ఏది ఏమైనా 460 రన్లు 2 రన్లు మాత్రము జోడించి మరి వాళ్ళని బ్యాటింగ్ పిలిచి వాళ్ళు ఫాలోని తప్పించుకొని మళ్ళీ బ్యాటింగ్ వాళ్ళు మరి మనం బ్యాటింగ్ ఆడి 288 రన్లు ఒకరోజు కొట్టే కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి 300 రన్లు కొట్టి 478 రన్లకి వాళ్ళకి ఏమన్నా బ్యాటింగ్ ఏమన్నా మనం వాళ్ళని ఇన్వైట్ చేయగలుగుతున్నామా అనేది కూడా వాళ్ళు కూడా ప్లానింగ్లో ఉంటారు. కాబట్టి బయట కూర్చొని మనము వీ హ్యావ్ టు కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్ అనమాట. ఏది ఏమైనా ఈ మ్యాచ్ మాత్రము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది వెదర్ కండిషన్స్ మనం కనుక భగవంతుడు సహకరిస్తే, వెదరు క్లియర్గా ఉంటే తప్పకుండా ఈ మ్యాచ్ మనం గెలుస్తామనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే 5వ రోజు మొత్తం లోపల వాళ్ళని కట్టడి చేయొచ్చు. ఫాస్ట్ బౌలింగ్కి ఎంత ఎఫెక్టివ్గా ఉంది అంటే, మరి పిచ్ కండిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 3, 4, 5 రోజులు తప్పకుండా అది స్పిన్నర్స్కి ఫేవర్ చేసింది. లోగడ హిస్టరీ కూడా ఉంది, అలాగే చేస్తుంది. మనకున్న స్పిన్ అటాక్ ఇప్పుడు 3 బౌలర్లు ఉన్నారు. ఒక బౌలరు వాళ్ళు తప్పించుకుందాం అనుకుంటే కుదరదు. రవీంద్ర జడేజాని తప్పించుకుందాం అనుకుంటే అటు కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా తప్పించుకుందామని కనుక వాళ్ళు ప్లాన్ చేస్తే మానవ్ సుతర్ రూపంలో మరొక స్పిన్నర్ మనకి రెడీగా ఉన్నాడండి. ఏది ఏమైనా వాళ్ళు మాత్రం బ్యాక్ ఫుట్ మీద డిఫెన్సివ్గా ఉన్నారు. మనం కనుక చక్కటి స్కోరు కొట్టి వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళ చేతిలో ఒకటే ఆప్షన్ మిగులుతుంది. ఎదర్ దే గో ఫర్ డ్రా ఆర్ వీ విల్ విన్ ద మ్యాచ్ అన్నట్టుగా నేను అభివర్ణిస్తున్నాను. ఏది ఏమైనా మీ కామెంట్స్లో తెలియజేయండి. గుడ్ లక్ ప్రసాద్ @gmail.comకి చేయండి. సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్ నా పేరు. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్కి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, నాకు రిప్లై మాత్రం ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 అవర్స్లో మ్యాచ్ మొదలవుతుందో లేదో చూద్దాము. ఐ వాంట్ కీప్ మై ఫింగర్స్ క్రాస్. వాట్ ఎవర్ ఇట్ మే బీ, మంచి మ్యాచ్ మెళకువలు నేర్చుకోవడానికి చక్కటి అవకాశము. నమస్కారం.